నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేష్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, బహిరంగ చర్చకు రావాలి కేటీఆర్ కాదు కేసీఆర్ రావాలి, అర్హత లేదు కేటీఆర్ కు, నాతో మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మాట్లాడి 8వ తారీఖు నాడు వస్తామని చెప్పేసిన కేటీఆర్ ఈ రోజు కూడా వచ్చిన పరిస్థితి. మరి ఢిల్లీకి వెళ్ళింది కదా రేవంత్ రెడ్డి, మరి ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరికి అర్హత లేదు? కేటీఆర్ కి అర్హత లేదు. అర్హత లేదు. ఎవరు సీఎం రేంజ్? పట్టపాలు మిట్ట మధ్య దొరికిన దొంగ వినువు. దొంగకి దొరకకున్న తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది. నువ్వు దొంగ లెక్క దాక్కొని ఢిల్లీ పోయినావు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్క పెట్టేసి అజయ్ దేవన్ గారితో సినిమా హీరోలతో ఫోటోలు తీయడానికి సోయి ఉంటుంది కాకపోతే చర్చ దేనికి వచ్చింది? ఇక్కడ ఇంతమంది పోలీసులు ఎందుకు? మాకు పోలీసులతో కాదు చర్చ, ఈ 420తో చర్చ, నీ 420 హామీలతో గురించి చర్చ. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వచ్చినాక ఏమైంది? ఈ రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కక్షల కోసం కక్షలు కార్పణ్యాలు పెట్టి జనాలు విద్వేషం రెచ్చగొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బలిపరిచేసిండు. 18 నెలల కాలంలో ఏమైందంటే నీ అన్నదమ్ముల ఆస్తులు పెరిగినాయి, నీకు పదవి పెరిగింది. ఈ రాష్ట్రంలో 6 శాఖలకి మంత్రులు నింపుకోలేకపోయినా శాతకాలైపోయింది. నిన్న కాక మనం నింపుకున్నావు, ఇంకా 2 ఖాళీ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. నువ్వు మాట్లాడితే పోలీసులతో యాక్ట్ పెట్టడం, కేటీఆర్ గారు బయటకు వెళ్తున్నంటే 30 యాక్ట్ పెట్టడం, ఇంకో యాక్ట్ పెట్టడం, ఆ బహిరంగ సమావేశంలో నిషేధం చేస్తావు. ఇవాళ ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? మాకు పోలీసులతో సమస్య లేదు, పోలీసుల గురించి చర్చ కాదు, ఈ 420 రేవంత్ రెడ్డి గురించే చర్చ. ఏం చెప్పినావు? నీ 420 హామీల గురించి చర్చ. రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తే సన్నాసి 2 సార్లు ఇస్తావా, నీ 3 సార్లు ఇస్తా, రైతు భరోసా చేస్తా, 15,000 చేస్తా అని హామీ ఇచ్చిన దద్దమ్మయ్యేవాడు. ఆ దద్దమ్మ 15,000 12,000 ఎందుకు చేసినావు? 40,000 కోట్లతో రుణమాఫీ చేస్తా అని చెప్పి 20,000 కోట్లు చేసి, 20,000 కోట్లు కూడా కాలే, 20,000 కోట్లు చేసి 20,000 కోట్ల రూపాయలు పందికొక్కు తిన్నట్టు ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి తిన్నాడు. అర్హత కేసీఆర్ గారితో నీకు అర్హత. 13 సార్లు గెలిచిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 13 సార్లు ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలు కొట్లాడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి, 2 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా, ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఆయనకి నీకు పోటీయా? ఆయనతో మాట్లాడు దమ్మా ఎవనిరా నువ్వు? అసలుకి కేసీఆర్ గారిని పదే అన్నప్పుడల్లా మా నారాలు తెగిపోతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తి, 72 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తి, అనుమానం తెలంగాణ నింపుకునే వ్యక్తి ఆయన ఎక్కడ? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నీ ఇష్టానికి ఆంధ్రలో సంఖ లాక్కుండా, ఆంధ్రలో బూట్లు లాక్కుండా నువ్వు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూ నువ్వెక్కడా? నువ్వే అన్నావుగా కేసీఆర్ రా, కేటీఆర్ రా అన్న, నువ్వేగా సన్నాసి. అందుకే సన్నాసి ఇక్కడ వచ్చినావు. చర్చ రమ్మంటే పారిపోయింది ఎవరు? మంత్రులైనా రావాలి కదా. రేవంత్ రెడ్డి లేడు, ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నా తెలిసే వచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పోతారో నెల ముందర డిసైడ్ చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 18 నెలల కాలంలో 47 సార్లు పోయి ఢిల్లీలో ఏం పీకడం ఏమైండు? ఏమైనా వేరిందా? ఈ రాష్ట్ర సంపద పెరిగిందా? నీ సంపద కోసం కనీస అపాయింట్మెంట్ ఎట్లా రాహుల్ గాంధీ నీకు ఉందా? మాట్లాడితే కేసీఆర్ గారిని పట్టుకొని నడవలేడు, నిల్చోలేడు అని. ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే 2 పట్టుకుంటే తప్ప నడవలేడు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల పార్టీ నడిపిస్తున్నాడు. మా సారు 6 అడుగుల ఆజానుభావుడు, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపిన వ్యక్తి, కాలంలో నీళ్లు పారించిన వ్యక్తి, మా రైతులు కరుపు నింపిన వ్యక్తి, ఆయన పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతారు. మీరు మాట్లాడే మాటలకి, మీరు చేసే శకలకి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం. బిడ్డ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీ గుడ్డలు తీసి నిలబెట్టకపోతే, మీరు చేసిన అవినీతికి రాష్ట్రం దోసుకున్న మొత్తం కక్కియపోతే మేము కూడా ఏం చేయాలో చేస్తాం. అంటే తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు అందివ్వకపోవడానికి కారణమే బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల వడ్డీలకే సరిపోతుంది మా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ప్రతిసారి. 18 నెలల కాలంలో ఏమైందండి? ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఏమైనా మారిపోయిందా? ఇంకేమైనా మారిపోయిందా? 33 జిల్లాలో కేసీఆర్ గారు సంపద సృష్టించారు, ఎక్కడికక్కడ పరిపాలన పంచిర్రు. 33 జిల్లాలలో మెడికల్ కాలేజీ పెట్టారు, 33 జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ కట్టారు, 33 జిల్లాలో నర్సింగ్ కాలేజీ పెట్టారు, 33 జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. వ్యవస్థను 33 జిల్లాల్లో పోలీస్ వ్యవస్థను కూడా సక్రమంగా పెట్టి ఎస్పీ ఆఫీస్ పెట్టారు. 33 జిల్లాలు చేసి సస్యజామలు చేసి ప్రతి ఎకరాకి నీళ్లు పారిస్తే సాదగాని దద్దమ్మ ఇలా దగ్గర 10 లక్షల క్యూసెక్ నీళ్ళు గోదావరి నీళ్ళు తీసుకపోయి కింద సముద్రం కలుపుతున్నాయి. పంపులు ఆన్ చేయలేకపోతున్నాం. మా తుంగతుర్తి ప్రాంతం రేవంత్ రెడ్డి రిజిస్టర్డ్ బ్రోకర్. నేను రేవంత్ రెడ్డి చెప్తున్నా, నేను రైతుని వ్యవసాయం చేస్తా. మా కాలంలో నీళ్లు పారిస్థితి కేసీఆర్, మా కాలంలో నీళ్లు పారిస్థితి కేసీఆర్ అయితే, మా కాలంలో కాళేశ్వరకు కుట్ర చేసి కూలగొట్టి ఎండబెట్టింది మాత్రం అనుమోదం రేవంత్ రెడ్డి దొంగల మూట. 18 నెలల కాలంలో రిపేర్ చేయడం చేత కదా? ఏమైంది? నీ కుట్రే కదా బలైపోయింది. ఎక్కినావు, పీఠం ఎక్కినావు, ఇంకా సరిపోలేదా? కూర్చుంటే కేసీఆర్, నిల్చుంటే కేసీఆర్, కూర్చుంటే బీఆర్ఎస్ పార్టీ కదా. చర్చకి రా అంటే చర్చ చేసే దమ్ము లేదు. నువ్వు మొగోడు అయితే చర్చ, నువ్వు మాట్లాడితే మొగోడు 3 ఫీట్ల మొగోడు, నువ్వు మొగోడు అయితే చెప్పు జనానికి. 60,000 ఉద్యోగాలు ఎక్కడ నింపినావు నువ్వు? నిరుద్యోగులు ఎందుకు నీళ్లు ముట్టడిచ్చిర్రు? నువ్వు అన్ని చేస్తే రైతు భరోసా 15,000 రూపాయలు 12,000 ఎందుకు అయిపోయింది?
తులం బంగారం ఎడిపోయింది, స్కూటీలు ఎడిపోయినాయి, కేసీఆర్ కిట్ ఎడిపోయింది, అన్నీ చేసి కేసీఆర్ గారు అప్పులు పాలు చేస్తే నేను సక్రమం చేస్తుండా. ఇటుక పేర్ల కూడా పెట్టుకున్న 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దద్దం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ ను మర్చిపోయారు, మళ్ళా వచ్చేది కూడా 100 సీట్లతో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమే రాబోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా సాధ్యమే అంటారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావడం? 100 లేడు, వాడు 100 లేదు, వాడు ఒకసారి మంత్రి కాలేదు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యింది. యాక్సిడెంట్ సీఎం వాడు మెంటలీ డిస్టర్బ్ ఉన్న సీఎం ముఖ్యమంత్రిని ఎవరు గుర్తుపడే ఈ రాష్ట్ర సీజే కూడా గుర్తుపడిన పరిస్థితి ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి ఒకటి ఉండదు, ఆయన చూస్తే ఈ రాష్ట్రానికి తండ్రి లెక్క కనపడాలి, ఈ రాష్ట్రం కోసం తాపత్రపడాలి. పొద్దున్న లేస్తే ఒకటే మాట్లాడితే ఫోన్ టాపిక్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, పట్టకాల్సి మీదేయడం, సంసారాల గురించి ఏదో మాట్లాడడం, ఆడపిల్లలను బయట వేయడం, వాళ్ళ కుటుంబాల గీదా రాజకీయం చేస్తే మొగోళ్ళు ఎక్కడ రాజకీయం చేయాలి? నీళ్ళు బారి కేసీఆర్ 10 లక్షలు కేసీఆర్ కాళేశ్వరం కట్టి నువ్వు మొగోడు అయితే ఇంకో ప్రాజెక్ట్ కట్టు. నువ్వు వచ్చినాక ఏం జరిగింది రాష్ట్రంలో? నీ కుట్రలో కాళేశ్వరం బలైపోయింది, నీ కుట్రలో సుందీలకు కూలిపోయింది, నీ కుట్రలో నీ కుట్ర భాగంగా SLBSలో 8 మంది ప్రాణాలు పోయినాయి, నీ కుట్రలో భాగంగా పెద్దబాబు కొట్టుకపోయింది. నువ్వు ఏం బీకినావు ఈ రాష్ట్రానికి? ఏం చేసినావు నువ్వు? మాట మేము కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది పడతారు మాట్లాడచ్చు, నువ్వు ఈ మాట చక్కగా లేదు కాబట్టి మా మాట కూడా చక్కగా ఉండదు. నువ్వు గౌరవింపబడాలంటే గౌరవంగా మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. ఇంకా ఏరి సోషల్ మీడియా దంచురి, వాళ్ళు చూసుకోరి, షెట్టు కట్టేసి బర్బాదిని తొండలి గీదా ఇంత క్రిమినల్ మెంటాలిటీ ఈ రాష్ట్రానికి బడికొచ్చే ముఖ్యమంత్రినా? నువ్వు హోంమంత్రిగా ఉన్నావు కదా. ఇప్పుడు ఎవరిని విద్వేషం చేయాలా, ఎంతవరకు మాట్లాడాలా? నీకు సమయస్ఫూర్తి లేదు, సందర్భం లెక్క మాట్లాడు. ఎక్కడి పోయినా కేసీఆర్ గురించి మాట్లాడబట్టి నువ్వు నీ జన్మలో ఈ 18 నెలల కాలం ఒక్క ప్రెస్ మీట్లో కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే అప్పు ఏం అప్పు? ఇటుక పేర్ల పెట్టుకోకుండా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఈ రాష్ట్రంలో పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ చెప్పిన కూలగొట్టినావు, FTL అని వసూలు చేసినావు. మరి FTL బఫర్ జోన్లో ఉన్న నీ అన్న తిరుపతి రెడ్డి గారు ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? ఈ రాష్ట్రంలో పేదోడిని చూస్తేనే మంట, కడుపు మంట, రైతులను చూస్తేనే కడుపు మంట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఇలా ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎండిపోతే అమ్ముకు తిన్నామని చూస్తుంది తప్పితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ అనేటాడు 100 సీట్లు కానీ 100 సీట్లు వాడు కూడా గెలవడు. వచ్చేసారి కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎవరెస్ట్ అంత శిఖరవంత ఎత్తులో నిలబెడితే ఈ దద్దమ్మ ఈ రాష్ట్రాన్ని అధాపాదాలను తీసుకుపోయి ఆగమాగం చేస్తుండు. ఏం చేయకుండా 2 లక్షల కోట్లు పందికొక్కు లెక్క ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి తిన్నాడు.